వాగ్దేవ్యై నమః. రసహృదయులైన పద్యప్రియులందరికీ అన్నాపంతుల జగన్నాథరావు అభివందనాలు. ధూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యం 5వ భాగానికి స్వాగతం. తొలియుగమున శ్రీనామముగల చలతియు త్రేతయందు కాళంబను పాముల రేడును దానికి నీ తలియుగమున హస్తియున్ వ్రతంబున కొల్వన్ గౌరీశుండు చలంది పాము గజమున్ కైవల్య సామ్రాజ్య లక్ష్మీ రూపంబకు తన్నుగూర్చుకొనగా శ్రీకాళహస్తీశ్వరుండై రాజిల్లే తదీయ భక్తి కరిమంబు ఆద్యంతమున్నీకు విస్తార ప్రౌఢి వచింతు రాజా వినుమా దత్తావధానుండవై. కృతయుగంలో శ్రీ అనే పేరుగల సాలెపురుగు, త్రేతాయుగంలో కాళవు అనే పేరుగల సర్పరాజము, ద్వాపరయుగంలో హస్తి అనే పేరుగల ఏనుగు వ్రతము చేత ఈశ్వరుణ్ణి సేవించాయి. శివుడు సాలెపురుగును, పామును, ఏనుగును మోక్ష సామ్రాజ్య సంపత్తికి ఆకారమైన తనలో ఐక్యం చేసుకొనడం వల్ల శ్రీకాళహస్తీశ్వరుడనే పేరున ప్రసిద్ధుడయ్యాడు. వాటి భక్తి అతిశయాన్ని వివరంగా చెప్తాను విను అని పలికాడు ఈశ్వరుడు. శ్రీకాళహస్తీశ్వరుడు అంటే శ్రీకి కాళమునకు హస్తికి సాయుధ్యాన్ని ప్రసాదించిన ఈశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు. విశ్వకర్మ కొడుకు ఊర్ణనాభుడు. వాడు బ్రహ్మసృష్టికి ప్రతిసృష్టి చేయాలనుకున్నాడు. బ్రహ్మదేవుడు కోపించి నీవొక ఊర్ణనాభమై పుట్టు అని శపించాడు. అలా శాపవశాత్తు పుట్టినదే సాలీడు. కృతయుగ వేళ మర్కటక కీటక మొక్కటి పూర్వవాసనాగతమతీ దేవదేవు కరకంధరు కొల్వదలంచి కుంభచక్షితిధర కన్యకాంబు పరిషిక్త శరీరమతోడను ఆత్మనిర్గత బహుతంతు పంక్తి గృహకల్పన శిల్ప కళా ప్రవీణతన్ ఆత్మనిర్గత బహుతంతు పంక్తి గృహకల్పన శిల్ప కళా ప్రవీణతన్. కృతయుగంలో ఆ సాలెపురుగు ఉండేది. దానికి పూర్వపుణ్య విశేషము చేత శివభక్తి కలిగింది. ఆ చలతి పురుగు ఏం చేయగలదు? తన శరీరం నుండి దారాలు తీయగలదు. అలా తీసిన దారాలు పటంగా అల్లి అందులో చిక్కుకున్న పురుగులను పట్టి సాలీళ్లు తింటాయి. కాని ఈ సాలీడు అలా చేయలేదు. మరేం చేసింది? ప్రాకారములు, గోపురములు, కొలువు కూటములు, నర్తన మందిరములు, కోశగేహముల్, పందిళ్ళు, కేళీ నివాసంబులు, అంతఃప్రదక్షిణాయతన వీధి, ఉపహార భోగ మండపము, గర్భగృహంబు, పరిణయ హైమ వైభవ నిశాంతము, అంతఃపురంబు, కక్ష్యాంతరంబులు, చాలకంబులు, మేడలు, కరుణతోడా ఇభముఖానల జాత చండీశ కుండరీకలోచన మాతృకాలోకనయన దక్షిణామూర్తి వటుకాది దైవతముల నియముల గట్టెను అత్యంత నిష్ఠతోడా. అది కొండ. ఆ కొండ మీద శివలింగం ఉంది. సాలీడు తన దారాలతో ఆ శివునికి గుళ్ళు, గోపురాలు, ప్రాకారాలు, కొలువు కూటములు, పందిళ్లు, ఆయతన వీధులు, కళ్యాణ మండపాలు కట్టడం మొదలుపెట్టింది. ఆ శివుని వద్ద ఉండే విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, నంది, విష్ణువు, మాతృకులు మొదలైన దేవతలందరికీ ఇళ్లు కట్టింది. అవి ఎలా ఉన్నాయో చెప్తున్నాడు కవి ఇక్కడ. ప్రాతకాల తుషారసీకర చయ ప్రాప్తిం లసన్మౌక్తికోపేతాగారములట్లు చెల్వెసగి
తద్బిందుచ్ఛటాజాత ఖద్యోతఛాయల కొంతసేపు బహురత్నోదీర్ణగేహంబులై లూతా కల్పిత తంతు పద్మములు వల్చున్ చెప్ప చిత్రంబులై. ప్రభాత వేళలో మంచు బిందువులు పడి సాలీడు కట్టిన ఇళ్లన్నీ ముత్యాల ఇళ్లవలే కనిపిస్తున్నాయట. సూర్యుని కిరణాలు పడి రత్నాలతో కట్టిన ఇళ్లలాగా కనిపిస్తున్నాయట. ఎంత అందమైన వర్ణనో కదా. తీరుగ నీ గతి ఇండులు తీరగ గట్టియును గాలి త్రవ్విన పోగుల్ జారిన పోగులు నతుకన్ తీరుపునే కాని నిలువదీరక దినము. కొండగాలి వీస్తుంది, అక్కడక్కడ దారాలు తెగిపోతాయి. పాపం దాని బ్రతుకంతా తెగిపోయిన దారాలను అతికించడంతోనే సరిపోయేది. ఇలా కాలం గడుస్తోంది. శివునికి దాని భక్తిని పరీక్షించాలని బుద్ధి పుట్టింది. సేవింపంగ చలందినేమము పరీక్షింపందలాటాక్షుడు ఆత్మావాసంబుననున్న దీపశిఖి కీలాభీల తీవ్ర ప్రభావ్యావిత్తంబరమై తగుల్కొని తదీయాగారముల్ ధూమమై పోవంజేసిన రేగి కీటకము హృద్భూత వృథా క్రోధమై రేగి కీటకము హృద్భూత వృథా క్రోధమై. అక్కడ ఒక దీపం ఉండగా శివుడు దాన్ని మండించి ఇళ్లన్నీ తగులు పెట్టించాడు. ఆ పురుగుకి కోపం వచ్చింది, దుఃఖమూ వచ్చింది. ఇది పెక్కేడులు పట్టెన్ సదనంబులు కట్టనాకు శంభుని కొరకు తుది కుమ్మరికొక ఏడును గుదికొక పెట్టన్న మాటకు సరివచ్చెన్ గుదికొక పెట్టన్న మాటకు సరివచ్చెన్. ఇదేమిటి, నేను అనేక సంవత్సరాలు కష్టపడి శివునికై ఈ ఇళ్లన్నీ కట్టానే, కుమ్మరికి ఒక ఏడు గుదికొక పెట్టన్నమాటగా అయిపోయింది కదా అనుకుంది. కటకటా నీ ప్రయాసమున కట్టిన ఇండ్లను కాల్చె దీపము ఇంతటపడి దీని మృంగక వృథా వసించిన కోపమారునే హటమటమైన జీవనమునందలి మోహము చాలునంచు ఉత్కటగతి దీపికానల శిఖా విసరంబుల త్రావవోవగన్ ఉత్కటగతి దీపికానల శిఖా విసరంబుల త్రావవోవగన్. నేను కట్టిన ఇళ్లన్నిటినీ ఈ దీపం మంట పెట్టింది. దీనిని మింగేయాలి, లేకపోతే నా కోపం చల్లారుతుందా అని అనుకుంటూ దీపాన్ని మింగడానికి పోయింది సాలీడు. దేవోత్తంసుడు భక్తవత్సలుడు చిత్తేశ స్వభావుండు గౌరీ వామాంగుడు శంకరుండు దయమూరిన్వోవ కెంగేలునన్ చావన్ వచ్చిన పుర్వు బట్టి తగునీ సద్భక్తికిన్ మెచ్చితిన్ నీవే అర్థము నన్ను వేడెదవు దానిన్ చెప్పుమా నావుడు. దీపాన్ని మింగడం అంటే ఏమిటి? చచ్చిపోవడమే కదా. అప్పుడు శివుడు దానికి ప్రత్యక్షమై అరచేతిలోకి తీసుకొని, ఓసి పురిగా, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. చలదియు నా తపమింతట ఫలించెనటంచు ప్రమథపతికి ప్రణామంబులు పెక్కుసేసి సంభ్రమ కలిత హృదయమగుచు భక్తి కడలు కొనంగన్. సాలీడు తన తపస్సు ఫలించింది అనుకుంది.
పరమేశ్వరునికి పరిపరి విధాల ప్రణామాలు చేసింది. దేవా నిన్ను నుతింపలేను అధమ బుద్ధిన్, వేదశాస్త్రంబులున్ రావు ఏ పాటియు వచ్చినన్, శృతులు శాస్త్రంబుల్ మిమున్ చెప్పగాలేవు, ఆద్యంతములన్న తద్విధులకున్ లెక్కింపగా శక్యమే. సేవాధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదమున్ గొల్చితిన్, నాకీ భవదుఃఖంబులు లేక మహాజ్ఞానరస విలీనుడనగుచున్, లోకం బెన్నడు నెరుగని ఆ కైవల్యమే అభీష్టమని ప్రార్థింపన్, ఆ కైవల్యమే అభీష్టమని ప్రార్థింపన్. స్వామి, వేదశాస్త్రములే నిన్ను కొనియాడలేవు, నేనేపాటి, నాకు మరలా జన్మం లేకుండా నీలో కలుపుకో అని ప్రార్థించింది. అనిమిష కోటి తామహరహంబున నర్చు శివార్చనల్ మనంబున నిరసింప, మౌనులు తపో విభవంబులు రోయా, యోగవాసన బడి పొర్లువారు తమ జన్మము తిట్టుకొనంగా, అన్యదర్శన రతులెల్లా మా సమయ సంగతి చాలునటంచు నెంచగన్. ఎక్కడ చూచినన్ సుర మునీశ్వర దానవ మానవాహిపుల్, మృక్కుచు సన్నుతించు రవముల్ ధ్రువమండల వీధి నిండగా, దిక్కులు ముంచుకొన్న తన తేజము లోపల ఊర్ణనాభమున్ గ్రక్కున గూర్చే, తన్మయముగా శివలింగము భక్తిలోలతన్. అనిమిషులైన దేవతలు తాము నిత్యం చేసే శివార్చనలు నిరసించేటట్లుగాను, మునులు తపస్సులను రోయినట్లుగాను, యోగులు తమ జన్మములు వృధా అయిపోయినవని విచారించేటట్లుగాను, ఇతర దర్శన కాంక్షార్థులందరూ మా సంగతి ఇంక చాలు అని అనుకునేటట్లుగాను, ఎక్కడ చూసినా సురముని రాక్షస మానవ కోటులు సన్నుతించే నినాదాలు ధ్రువమండలం వరకు వ్యాపించగా, దిక్కులన్నీ నిండి ఉన్న తన తేజము లోపల సాలెపురుగును భక్తభక్తుడైన పరమేశ్వరుడు కలుపుకున్నాడు. ధూర్జటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యం కావ్యం నుండి సాలెపురుగు కథ విన్నాం కదా. ఇప్పుడు రెండవ కథ, ఏనుగు పాము కథ. ఇది సాలెపురుగు కథ కన్నా కూడా అద్భుతమైన కథ. సాలెపురుగు కథ కృతయుగంలో జరిగితే ఈ కథ త్రేతాయుగం చివరిలో జరిగింది. త్రేతాంతంబుననొక్క కాలఫణి భక్తిం దివ్యమాణిక్యముల్, పాతాళంబున నుండి తెచ్చి దినమున్ బాలేందు చూడార్చనల్, ప్రాతర్వేళల చేయు ద్వాపరయుగ ప్రారంభమైనన్, గుణాతీతున్ శంకరు గొల్వవచ్చెను ఒక హస్తి శ్రేష్టము అచ్చోటికిన్. ఒక పెద్ద పాముంది. ఆ పాము పాతాళం నుండి పెద్ద పెద్ద మాణిక్యాలు తెచ్చి ప్రతిదినం శివలింగానికి పూజ చేస్తూ ఉండేది. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం వచ్చింది. ఈ శివలింగాన్ని సేవించడానికి ఒక ఏనుగు వచ్చింది. వచ్చి కేతకి నది వారిలో పలదోగి కానలు కొలకులు కలయతిరిగి, మాలోర శాఖలు నాళీక కహ్లార కుముద పుష్పంబులు కోసి తెచ్చి, పణి సమర్పించిన మణులెల్ల పోద్రోచి తొండాన గ్రోలిన తోయములను, దక్షిణ కైలాస ధరణీధరావాసు
సద్భక్తితోడమర్చనము చేసి పూజలు నరించి ఏనుగు పోవుటయును భవుని దర్శింపమరునాడు పాపరేడు నిజ ఫణాగ్ర సమగ్ర మాణిక్య దీప్తి తపనునకు తోడు ఉషకాల తమము చెరుపా తపనునకు తోడు ఉషకాల తమము జరుపా. ఆ ఏనుగు సువర్ణముఖి నదిలో స్నానం చేసి మారేడు దళాలు పువ్వులు తెచ్చి పూర్వమున్న మణులన్నిటినీ త్రోసివేసి తాను తెచ్చిన సామగ్రితో పూజించి వెళ్ళిపోయింది. ఆ స్వామి మీదున్న మాణిక్యాలు ఒక మహాసర్పం చేసిన పూజ అని అది అనుకోలేదు. అది అడవి, అది కొండ, అక్కడ ఒక శివలింగం, దానిమీద మాణిక్యాలు, అవి రత్నాలు మాణిక్యాలు అని ఏనుక్కు తెలియదు. ఏవో రాళ్ళు అనుకుంది. మరునాడు పొద్దున పాము వచ్చి తాను చేసిన పూజ చెదిరిపోవడం చూసి ఇలా అనుకుంటోంది. డగ్గరి ఎవడో కటకట శివలింగము మీది రత్నముల్ గగ్గుల కాటగల్పి ములుకంపలు తీవలు పెట్టి నేడు నాకెగ్గొనరించిపోయే ఇక ఏమన నేర్తు మదీయ భాగ్యము ఇట్లగ్గిబడంగ చేసిన మదాంధుని నంచు విషాద చిత్తుడై అల్లన నేనుగు పెట్టిన వెళ్ళన్ పోద్రోచి ఎడద నీసును భక్తిన్ మల్లాడ మడుల గౌరీ వల్లపు పూజించి చనియే వాతాసనము. ఎవడ్రా నేను పెట్టిన రత్నాలను తోసివేసి ఈ రీతిగా ముళ్లకంపలతో స్వామిని కప్పేశాడు? వాడికి మదమెక్కినట్లుగా ఉంది, లేకపోతే ఏమనాలి అని ఆ మారేడు దళాలను పువ్వులను త్రోసివేసి తాను తెచ్చిన రత్నాలతో పూజించి వెళ్ళిపోయింది పాము. అంతట కొంతసేపునకు అగ్గజరాజును వచ్చి రత్న సంక్రాంత శరీరుని ఈశ్వరుని కన్గొని ఎవ్వడో నేడు అవజ్ఞతా సంతమ సంబుగప్పి ఎకశక్యపు పూజల నర్చెగాక ఏ భ్రాంతులు పెక్కు వర్ణముల రాలు కపర్తికి పెట్టచూతురే ఏ భ్రాంతులు పెక్కు వర్ణముల రాలు కపర్తికి పెట్టచూతురే. కొంతసేపటికి మళ్ళీ ఏనుగు వచ్చింది. వీడెవడ్రా స్వామికి ఎకశక్యపు పూజలు చేశాడు? చీచి, ఎలాంటి మూర్ఖుడైనా రాళ్లతో శివునికి పూజ చేస్తారా అని ఆ రాళ్లను త్రోసివేసి మళ్లీ పూలతో తాను పూజ చేసి వెళ్ళింది. మర్నాడు మళ్లీ పాము వచ్చి ఏనుగు చేసిన పూజను చూసి, అయ్యో నా వ్రతం పాడైపోను, నాది ఏం జన్మ, శవం మీద మళ్లీ ఆకులు కొమ్మలు ఉన్నాయి, రేపు కూడా చూస్తా స్వామి ఎలా ఊరుకున్నాడో అసలు అనుకుంది. ఎక్కడి దుర్మదుండో తనకేను నరించిన రత్న పూజనల్ దిక్కున పారచల్లి జగతీరు హశాఖలు తమ్మి కాడలు పెక్కులు కొంచు వచ్చి పైబెట్టిన నూరకయుండె శంకరుండు అక్కడా ఏమి చెప్పనహ పగవారిని గూడే దైవము పగవారిని గూడే దైవము. ఎవడో దుర్మదాంధుడు స్వామికి నేను చేసిన పూజలన్నీ పక్కకి త్రోసి కొమ్మలు కాడలు పెట్టినా స్వామి ఎలా ఊరుకున్నాడు? ఇంకేం చెప్పాలి, స్వామి పగవాని పక్షం వహించాడు అనుకుంది. కంటకమెట్లు నాక సుముఖత్వము నొందితివయ్యా పార్వతీ కంటకితాంగ బహుళతికాయుగ సంగతి బోలే దుఃఖ కృత్కంటక బిల్విక కమలకాండములెత్తిన మోచి మోచి ముక్కంటి ఎరుంగవే
నొసటి కంటి మహత్యము నీకు కల్కుటన్, నొసటి కంటి మహత్యము నీకు కల్గుటన్. ఓ శివయ్య, వాడెవడో నీ మీద ఇలా ముళ్ళకంపును పెడితే ఎలా ఊరుకున్నావయ్యా? పార్వతీదేవి చేతులతో కౌగిలించుకున్నట్లుగా భావించావా? నీకు మూడో కన్ను ఉన్న మాట మర్చిపోయావా? ఇలా ఆలోచిస్తూ ఏనుగు చేసిన పూజను బుస్సున ఊది మళ్లీ రత్నాలతో పూజించి వెళ్ళింది పాము. వెళ్ళినట్లే వెళ్ళింది, కాని దానికి పిచ్చెక్కినట్లుగా ఉంది. భోగవతీ చరంబున చొచ్చి బోటులతోడనాడెడు జలక్రీడలు దిగి, పువ్వు బోనులు తాను పొత్తుల భుజించు మధుర సుధాహార విధి దొరంగి, బహువిధ తాన సంపన్న గానంబుల నిక్కి చొక్కెడు తన నేర్పు వదలి, ప్రాణనాయికతోడ పర్యంక సీమల మసగొని పెనకు సంభ్రమము విడచి, నిద్రవోయెడు సుఖమెల్ల నేల గలిపి, ప్రతిదినంబును తాజేయు రత్న పూజ, శివునిపై నుండకుండిన చింతనుంది, రాత్రి శివరాత్రిగా జాగరము చేసే, శివరాత్రిగా జాగరము చేసే. పాము తన భార్యలతో జలక్రీడలాడదు, చక్కని ఆహారం తినదు, సంగీతం విని తన్మయత్వం పొందదు, నిద్రపోదు. ప్రతిరోజు శివునికి తాను చేసే పూజలు ఉండకపోవడం తలుచుకుంటూ ఆ రాత్రి శివరాత్రి జాగరం చేసింది. నిన్న పాము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏనుగు వచ్చింది. చిన్నబోయింది. వీడెవడ్రా, నాతో వీనికింత పంతమా, మళ్లీ రాళ్లు పెట్టాడు అనుకుని, అచ్చపు నీలవర్ణ తృషదావళి నల్లని కల్వలే, కడుం పచ్చని రాలు బిల్వనవ పత్రములే, అరుణాశ్మభంగముల్ పిచ్చిన ఎర్ర తామరలే, విశ్వపతి విరసోపలంబములు ఎట్లచ్చుదలయ్య నీకును, అవి అందువే గంధమృదుత్వ శైత్యముల్. ఏమయ్యా శివయ్య, నల్లని రాళ్ళు నల్ల కలువల, పచ్చని రాళ్ళు మారేడు దళాల, ఎర్రని రాళ్ళు ఎర్ర తామరపూల, ఈ రాళ్లకు సువాసన మెత్తదనమా చల్లదనమా అని అంటూ, అవునులే, ఉనికిశిలోచ్చయంబు నిజయోషశిలోచ్చయ రాజపుత్రీ, నీ ధనువు శిలోచ్చయంబు పురదాహ, రథీకృత రత్నగర్భా, నీ మనమునకు ఈ శిలాశకల మండలము ఎట్లు ప్రియంబు చేసెను, ఏమనగలవాడ నిన్ను వ్రతహానియనర్చు దురాత్ముడుండగన్. శివ, నీ ఇల్లు కొండ, నీ భార్య కొండ కూతురు, నీ విల్లు కొండ. అవునులే, నీకీ రాళ్ళు ఇష్టమే. ఇంతకీ నిన్నని ఏ లాభం? నా వ్రతహాని చేసిన వాడుండగా నిన్నెందుకు అనాలి? పోనీ నేటికి నాయబోయే కడు దుర్బుద్ధిన్ విచారింపనేలా, నిత్యంబును ఈశ్వరున్ గొలుచు వేళంగాక జేపాడిరాగా, అర్చావ్రతహంతకన్నను అది భాగ్యంబే వివేకింప, వాడవు నేనో ఒక జాడపోయతము లేదా జీవమింకేటికిన్. ఏమైందో నేటికయింది. రేపు శివపూజకు పెందలగడనే వస్తాను. ఈ రాళ్లు పెట్టిన దుర్మార్గుడు కనిపించాడా అదృష్టమే. వాడు నేను ఎవరో ఒకరే మిగలాలి అని కోపంగా అనుకుంది ఏనుగు.
ప్రాణములిచ్చువాడనిక భర్కునకెల్లియు పూజపోయి పాషాణములున్నను ఇందులకు సంధ్యమేలా విచారమేటికి ప్రాణము మీద తీపుగల ప్రాణులకున్ బిరుదున్ వ్రతంబు కళ్యాణకరంబులేయనుచు అర్చన చేసి మదే భరాజము. రేపు కూడా నా పూజ పోయి పాషాణాలున్నచో స్వామికి నా ప్రాణాలర్పిస్తాను అని కోపంతో అనుకుని యథావిధిగా అర్చన చేసి వెళ్ళిపోయింది ఏనుగు. పిడి ఏనుగుల వెంట పడిపోకయుడుగని వెడవిల్తు వేడిమి విడుపు చూపా కరముననుదకంబు కడుచల్లు కొనకున్న తెమలని మిహిరదాహము తొలంగా సరసున జొచ్చి తామర తూండ్లు మెసగక మానని ఆకటి మంటలారా సింహపోతములు ఘోషింప పుట్టిన భయాంతకాగ్నితహతః గృంకవారా నెట్టబెట్టలు తన మీద నెక్కలేక పంచబంగాళమైపోవ ప్రాణలింగ పూజనా విఘ్నమునయందు పుట్టినట్టి చింతయన్ వేకి తనలోను చేసుకొనియే. ఆడ ఏనుగుల వెంట తిరగదు, దేహం ఎండకి కాగుతున్న తొండంతో నీళ్లు లాగి జల్లుకోదు, ఆకలి వేస్తున్న తామరతూళ్లు తినదు, సింహాలు గర్జించినా భయపడదు. ఏమి సేయుదనని ఆత్మసీమమునకు పోయి తనలోన తలపోత భృంగుడయ్యును ఎప్పుడు పడమటి కొండపై నెక్కు భానుడు ఎప్పుడు దయించు నే పోదు నెప్పుడనుచూ. ఎప్పుడు పొద్దు కుంకుతుంది, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, నేనెప్పుడు వెళ్తాను మళ్ళీ శివపూజకి అని ఎదురు చూస్తూ ఉంది మత్తేభం. ప్రాగ్వధూమణి చిమ్మ పశ్చిమ దిక్కాంత పట్టిన చెంగల్వ బంతియనగా కాల విష్ణుండు అంధకార దైత్యుని వేయ చరమాద్రి పడిపోవు చక్రమనగా దినమహీరుహమున తేజోమయంబుగా పండిరాలిన పెద్ద పండనంగా దివి నుండి దేవదానవయుద్ధ రక్తాత్రమై నేలగూలు రథాంగమనగా పద్మినీ సంగమశ్రాంతి పరిహరింప అపరజలనిధి జలకంబులాడబోవు కరణి నెరసంజ చందురు కావి పచ్చడంబు ధరవెట్టి భానుబింబము గృంకే నెరసంజ చందురు కావి పచ్చడంబు ధరవెట్టి భానుబింబంబు గృంకే. ధూర్చటి మహాకవి ఘంట నుండి జాలువారిన అద్భుతమైన వర్ణనలు ఇక్కడ ఉన్నాయి. కవి ఇక్కడ సూర్యాస్తమయాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తున్నాడు. చూడండి. తూర్పు దిక్కు అనే కాంత విసిరిన చెంగల్వపూల బంతి పశ్చిమ దిక్కాంత పట్టుకున్నట్లుగాను, కాలమనే విష్ణువు అంధకారమనే రాక్షసుని సంహరించడానికి ప్రయోగించిన చక్రం చరమాద్రిపైకి పోతున్నట్లుగాను, పగలు అనే చెట్టుకి పండిన ప్రకాశిస్తున్న రాలిపడుతున్న పెద్ద పండులాగాను, ఆకాశంలో జరిగే దేవదానవ యుద్ధంలో రక్తంతో నిండి నేలకూలుతున్న రథాంగములాగాను, పద్మినీ కాంతలతో జరిపిన సంగమ కేడి వలన పొందిన అలసట పోగొట్టుకోవడానికి పడమటి సముద్రంలో జలకాలాడబోతున్నట్లుగాను, సంజరంగులో మెరిసిపోతున్న చంద్రుని కాంతి వంటి శాలువను ధరణిపై ఉంచి సూర్యుడు అస్తమిస్తున్నాడట.
తారాలోకమునన్ ప్రకాశముక చందంబై ప్రసారింప సంధ్యారాగావృతమై తమఃపటల సంతానంబు గప్పంగా అంభోరేఖల్ గళదశ్రుధారలగతిన్ పొల్పారగా బోయే కహ్లార వ్రాతమునవ్వ లోకనయనుండు అంధీకృత ప్రాణియై. నక్షత్రాల సమూహం యొక్క వెలుతురు ఒక విధంగా ప్రసరిస్తూ ఉండగా కారు చీకట్ల గుంపులు కమ్ముకుంటూ ఆకాశంలో కారుతున్న కన్నీటి ధారలుగా కనిపిస్తూ ఉండగా ఎర్ర కలువల గుంపులు నవ్వుతుండగా లోకనయనుడు అంటే సూర్యుడు గుడ్డివాడైనట్లుగా అస్తమించాడట. తిమిరపు కాల సర్ప వితతిన్ గుహలీకి చనంగదోలి అభ్రమువడి నిక్కి చూచి దిగి పన్నగలోకము జొచ్చిపోవునట్లు అమర పతంగ దేవుడు అపరాంభుది కృంకే తదీయ సేన తుత్తుమురుగ పోరియున్ మగుడతోడని ధాత్రిని గూడ ముట్టగన్. చీకటి అనే కాలసర్పముల సమూహాలను గుహలలో దూరేటట్లుగా చేసి ఆకాశం వైపు నిక్కి చూసి పన్నగ లోకానికి అంటే పాతాళానికి వెళుతున్నట్లుగా సూర్యుడు పశ్చిమ సముద్రంలో కృంకాడు. విమలావాలము నిండి శైల గుహలన్ వేళ్వారి శాఖల్ దిగంత పదమ్ముల్ పొదువన్ వియత్తలము మీదన్మించి ఒప్పారు దట్టపు పెంచి కటి చెట్టు చుట్టుకొనియుండన్ బొల్చే తారల్ తదీయ పలాశాంతర దర్శితోధ్వ భువనోద్యద్దీప్తి ఖండక్రియన్. భూమి అనే ఆలవాలము నిండి కొండ గుహలలో వేళ్లుపారి కొమ్మలు దిగంతాల వరకు వ్యాపించగా ఆకాశాన్ని మించి విస్తరించిన పెనుచీకటి అనే చెట్టుకి నక్షత్రాలు మురిచాయి. అవి ఎలా ఉన్నాయంటే ఆ చెట్టు ఆకుల నడుమ కనబడుతున్న పైలోకం అనే భవనం యొక్క ప్రకాశిస్తున్న కాంతుల వలె కనిపిస్తున్నాయట. సకలాపూర్ణుడు నీలవర్ణుడనుటల్ సత్యంబుగా తెల్పు పోలిక పెంచీకటి నిండ తారకలు ఒల్చెన్ నిర్జరాధీశ్వరాదికులర్పించిన పూలట్లు అభవుడు అద్దేవుండు భేదంబుగా మికి తెల్లంబుగా నల్పు తెల్పుగా ధరన్ మించెన్ శశాంకాగతి. శివుడే కేశవుడనే సత్యాన్ని తెలియజేస్తున్నట్లుగా ఆకాశంలో పెనుచీకటి నిండింది. దానిపై తారకలు ప్రకాశించాయి. ఇక్కడ నీలవర్ణుడైన విష్ణువే చీకటి, తెల్లగా ప్రకాశించే తారకల కాంతి ధవళవర్ణుడైన శివుడు. వారికి సురనాయకుడైన ఇంద్రాదులు అర్పించిన పువ్వుల్లాగా ఉన్నాయట ఆ నక్షత్రాలు. అభవునికి మాధవునికి భేదం లేదని తెలియజేయడానికి అన్నట్లుగా నలుపు తెలుపు కాంతులు భూమిపై నిండిపోయాయి. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహంబువార్థి దరీత్వాంతము ధూపధూమము ఉజ్వల దీప ప్రభారాజి కౌముది తారానివహంబులర్పిత సుమంబుల్గా తమోదూర సౌఖ్యదమై సీతగభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్. తెలుగు సాహిత్యంలో అనర్ఘరత్నాలైన పద్యాల్లో ఇది ఒకటి. చూడండి. తూర్పుకొండ పానవట్టమట, అభిషేకం చేసిన నీటి ప్రవాహం సముద్రమట, ఆవరించిన చీకటి ధూపపు పొగాట, వెలుగుతున్న దీపాల కాంతులు వెన్నెలట, నక్షత్రాల సముదాయం అర్పించిన పువ్వులుగా అన్నట్లుగా చీకట్లను పారదోలుతూ చంద్రబింబం తూర్పు దిక్కులో ప్రకాశిస్తోందట. ఆహా, ఎంత అద్భుతమైన భావన!
ఉదయిస్తున్న చంద్రుడిలో శివలింగాన్ని దర్శించిన ఈశ్వరార్చన కళాశీలుడు ధూర్చటి మహాకవి. ఇలాంటి పద్యరత్నాలను అందించిన ప్రబంధ కవులకు జాతి మొత్తం రుణపడి ఉండాలి కదా ఎప్పటికీ. గగనాహార్య మృగేంద్ర శాబకము నక్షత్రాంబుజారణ్యమచ్చక హంసంబు నిశావధూ కరతలోచన్మల్లికాగుచ్ఛము అధ్వగబాధావహ చిత్తభూకటక యాత్రామౌక్తిక ఛత్రము ఉప్పుగతిన్ చంద్రుడు తోచే దంపతుల కింపుల్ మీరగా తొల్దెసన్. ఆకాశమనే కొండపై ఉండే సింహపు పిల్ల, నక్షత్రాలనే తామరల నడుమ ఉండే హంస, రాత్రి అని వనిత చేతిలో మల్లెపువ్వుల గుత్తి, బాటసారులకు బాధన కలిగించే మన్మథుని ప్రదేశానికి పోవుటకై పట్టిన ముత్యాల గొడుగు అన్నట్లుగా తూర్పు దిక్కులో చంద్రుడు ప్రకాశించాడు. గరుడానీత సుధాఘటంబు కొనిపోగా నిచ్చర శ్రీని వెంటరయం బారగపారు నాగముల చూడారత్న సందోహము అంబర వీధిన్ పరగింప చంద్రుడు దయింపందోచే తోడ్తోనుడుత్కరమున్ చింద అమృతంబు బిందువుల శంకన్ క్రమ్మగన్ చేయుచున్. గరుడునిచే తీసుకురాబడిన అమృత కలశంలాగా చంద్రుడు, దానికోసం దేవతల సమూహం వెంటరాగా వారి వెనుక పరిగెడుతున్న సర్పముల తలలపై గల మాణిక్యాల వలె ఆకాశ వీధిలోనూ ఉన్న నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయట. కుముదవనాళికిన్ బలుపు కోకములాటకు నిల్పు దిక్వధూ సమితికి పూతమేత నవశాపచకోర రాజికి ఇందుకాంతములకు ద్రావకంబకుచు దర్పక శాస్త్ర నిరూపితౌషధక్రమమున పాండువెన్నెలలుగాసే ధరాస్థలి మోహనంబుగన్. కలువల గుంపుకు బలము, చక్రవాకముల సయ్యాటకు నిలుపు, దిక్కులనే స్త్రీల గుంపునకు మైపూత, కొత్తవైన చాతక పక్షులకు ఆహారం, చలువరాళ్లకు ద్రావకం అయి కామశాస్త్ర నిరూపితమైన ఔషధం అనేటట్లుగా తెల్లని వెన్నెలలు పొడమి నిండా వెళ్లి విరిశాయి. సమయంలో పాము ఏనుగు తాము చేస్తున్న పూజావ్రతానికి విఘ్నం కలుగుతున్నదనే బాధ వల్ల నిద్రపోకుండా మనసులో ఎప్పుడు తెల్లవారుతుందో, సహింపరాని వైరం అనే అగ్ని ఎలా చల్లారుతుందో అని తమలో తాము అనుకుంటూ ఉండగా అరుణోదయమైంది. పన్నగంబు గజము బలమున జలమున పోరుటెట్లో శివుని పొందుటెట్లో చూడవలయుననుచు వేడుకతో వచ్చు కరణి అంతదోచే కర్మ సాక్షి. ఈ కథా పర్యవసానం ఏమిటో అని సూర్యునికి కూడా కుతూహలంగానే ఉందట. పాము ఏనుగు బలంతో ఎలా పోరాడుతాయో, శివుణ్ణి ఎలా పొందుతాయో చూడాలని వేడుకతో సూర్యుడు ఉదయించాడట. అప్పుడు భానుడు పూర్వ పర్వతముపై ఉదయింపక మున్నె లేచి కుంభీనస వల్లభుండుమది పేర్చిన రోష భయంబునన్ నిజస్థానము నిర్గమించి పగచంపగవచ్చు కటారు కాని చందాన మహేశ్వరుంగదిసి తాను నరించిన పూజలేమికి. పాము సూర్యోదయానికి ముందే లేచి శివాలయానికి వచ్చింది. నిన్న తాను చేసిన పూజ లేకపోవడం చూసి కటకట పడింది. ఎలాగైనా శత్రువుని హతమార్చాలనుకుంది. దొంగగా కత్తితో ఎవరినో చంపాలని వచ్చిన కటారిలా వచ్చింది. శత్రువుని చంపుతాను, లేకపోతే నా ప్రాణాలు నిటలాక్షునికి అర్పిస్తాను అనుకుంది. ఇలా అనుకుని మారేడు కొమ్మలు తామరతూడుల మధ్య ముడుచుకొని అణగి ఉంది. ఇంతలో ఏనుగు వచ్చింది. నేడు తన పూజ చెడలేదు. సంతోషంతో ఇలా అనుకుంటోంది. ఈ సకలేశ్వరుండు
కరుణేక్షుడయ్యెను. విఘ్నకర్త సంత్రాసము నొందెను, వ్రతము ధన్యతనుందెను. పూర్వజన్మ వేళా సుకృతంబు పండెను. కళానిధి శేఖరమౌళి నేడు నీ చేసిన పూజ నిల్పెనని శీఘ్రమునన్ ముదమంది క్రమ్మరన్. ఇవాళ శివయ్య కరుణాకటాక్షం చూపాడేమో, వాడెవడో విరోధి భయపడ్డాడేమో, నా వ్రతం ధన్యత పొందిందో, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం పండిందో, చంద్రమౌళీశ్వరుడికి నేను చేసిన పూజ నిలిచింది అనుకుని సంతోషపడింది. సువర్ణముఖి నదికి పోయి తుండంతో నీళ్లు తెచ్చి నిన్నటి పూలు త్రోసివేసి స్వామికి అభిషేకం చేసి మరలా పూజ చేయాలి కదా అనుకుని నదికి వెళ్ళింది. డాగియున్న పాము డాయకపోయగా దాయయనుచు రోషదహన శిఖలు కన్ను కొనల క్రాలగా నుండను. ఆ కీడుగానక ఇభవరుండు కానకేగి. దాగి ఉన్న పాము శత్రువు దగ్గరకు రాకపోయిందే, వస్తే ఏం చేసేవాడనో అనుకుంటూ కూర్చుంది. ఆ ఆపదను ఊహించని గజరాజు అడవిలోకి వెళ్ళింది. తామర పూలు, మారేడు దళాలు తొండంతో చుట్టిపట్టుకుని గాలిలో అడుగుల చప్పుడు ఇనుమడించగా భయపడి గుంపులుగా ఉన్న మృగాలు విడిపోయి పారిపోతుండగా కరుణారస తరంగమైన శివలింగాన్ని చేరుకొని తాను తెచ్చిన పూజా సామగ్రి దించి పాముకి హృదయశల్యమైన నిన్న చేసిన పూజా పుష్పాలను తొలగించాలని తొండాన్ని చాచింది మత్తేపం. అప్పుడు శుండాలంబుకరంబుసాప ఫణిరాజున్మెచ్చి నా పూజ భర్గుండి వేళననుగ్రహించెనని ముక్కుంగ్రోళ్లలో నెక్కి ఉద్దండ క్రీడ తదీయ కుంభకుహరస్థానంబునంద్రిమ్మరన్ కొండల్ కూలగ నెత్తి మొత్తుకొని దిక్కుల్ ముట్టగీ పెట్టుచు. నిర్మాల్యం తొలగించడానికి ఏనుగు తొండాన్ని చాచింది. పాము భలే నా పూజను స్వామి మెచ్చుకున్నాడని ముక్కుకురాళ్ళలో ఎక్కి కుంభస్థలం చేరి అక్కడ తిరగడం ఆరంభించింది. అయ్యో, ఏనుగు కొండలకు నెత్తి మొత్తుకుంది, గీపెట్టింది. ఇక్కడి నుండి ఏనుగు పడే వేదనను, సంసార కూపంలో పడి నలిగిపోతున్న జీవుని వేదనకు ప్రతీకగా అద్భుతంగా చిత్రీకరించాడు ధూర్చటి మహాకవి. ఏనుగు పడే వేదన చూడండి ఎంత దయనీయంగా ఉంటుందో. మొగలేటి మడుగున మునిగి తుండమున ఉదకమాకర్షించి ఊది ఊది కడుక పాలము తాకి కలకంగ చక్కగా చేసాచి జిర్రున చీది చీది ఇల మీద తలదాక నీ ప్రక్క నా ప్రక్క పెడమల్లగా బొడపెట్టి పెట్టి ఉడువోని వేదన ఉన్న చోనుండక పనిలేని పరువులు పారి పారి పెద్ద మ్రాకులతో కుంభపీఠయుగము తోముకొనుచును చెట్టులు దూరి దూరి పాము చేసిన దుఃఖంబు సామజంబు తీర్చుకొన వెరవెరుగక ధీర బుద్ధి. సువర్ణముఖి నదీ జలాల్ని తొండంతో లాగి ఒకటే పనిగా ఊదుతుంది. తొండము సాచి జిర్రున చీదుతుంది. నేల మీద పడి అటూ ఇటూ పొర్లుతుంది. అడవిలో ఊరకే పరుగులు పెడుతుంది. కుంభస్థలాన్ని పెద్ద పెద్ద చెట్ల మ్రాకులతో మోదుకుంటుంది. పాము చేసిన దుఃఖాన్ని బాపుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఏమీ లాభం లేకపోయింది. చివరికి ఇలా అనుకుంటోంది. ఏనా చచ్చుట తప్పదిప్పుడు ఉమాధీశోపకంఠంబునన్ తానుంచావక చంపనోపదూరకేంద్రంబు ఎక్కుడీ దుఃఖమేలా నాకున్ సరీ చంపి చచ్చుట జనాహ్లాదంబు కాదా అవాచీనస్థాణున గంబె వధ్యశిలగా
సేవింతుగా కింతటన్. నేనెలాగూ చావక తప్పదు, ఈ పామును కూడా చంపి చస్తాను. శత్రువుని సంహరించి మరణించడమే వీరుల లక్షణం. ఈ దక్షిణ కైలాస పర్వతమే వజ్రశిలగా భావించి ఈశ్వరుని సేవిస్తాను అనుకుంది. అని మత్తేభము చిత్తజాహితుని దిక్కై మృక్కి ఇక్కాళమే కనుమన్బోవునోయంచు తుండమిరియంగా చుట్టి వక్రస్థలంబున కీలించి పిరింది కింజని శిరంబున్ వంచి అక్కొండ భగ్గున తాకెన్ వడి కుంభంబుల్వగుల తత్కూటంబులూటాడగన్ అని ఏనుగు మన్మథవైరి అయిన శివుని దిక్కై మ్రొక్కి ఈ పాము తప్పించుకొని పోతుందేమో అని తుండాన్ని చుట్టగా చుట్టి ముఖానికి దగ్గరగా చేసుకుని వెనుకకు జరిగి శిరస్సు వంచి మహావేగంతో వచ్చి ఆ కొండ చర్యలు చెరించేటట్లుగా ఫెడేలును తాకింది. కొండతో ఢీకున్నట్లుగా తోచింది. ఏనుగు కుంభస్థలం పగిలిపోయింది. పాము చితికిపోయింది. అక్కడ నెత్తురు పడియ కట్టింది. తదీయ మరణస్థానంబు అవాచీన కైలాస నికటంబును సువర్ణముఖరి తటంబునగటం చేసి కాద్రవీయ భద్రగజంబులు రుద్రకణాకారంబులు దాల్చిరి. అమ్మహాలింగ మధ్యంబునందుండి కొండలరేని కూరిమి కూతుంతోడంగూడి చంద్రచూడామణి వృషభ వాహనారూఢుండై హృషీకేశ పితామహ ప్రముఖ బర్హిర్ముఖులు కొల్వం ప్రత్యక్షంబై మీకభీష్టంబులెయ్యవి అని ఆనతిచ్చుటయు సాష్టాంగ దండ ప్రణామంబులు గావించి ఇట్లని సన్నుతించిరి. ఆ ఏనుగు పాము మరణించిన ప్రదేశం దక్షిణ కైలాసం కావడంతో ఆ రెండు ప్రాణులు రుద్రంగణాకారం దాల్చాయి. ఆ మహాలింగం మధ్య నుండి హైమవతి సమేతుడై వృషభ వాహనారూఢుడై చంద్రశేఖరుడు బ్రహ్మ విష్ణు మొదలైన దేవతలు తనను కురుస్తూ ఉండగా ప్రత్యక్షమై మీ కోరిక ఏమిటి అని అడిగాడు. ఆ జీవులు రెండు పరమేశ్వరుని సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఇలా సన్నిధించాయి. ఇక్కడ ధూర్జటి మహాకవి చక్కని రగడ రచించాడు. దాన్ని సాహితీమిత్రులు సహృదయులు శ్రీ డివిఎం సత్యనారాయణ గారి స్వరంలో విందాం. అవతరించండి. జయ జయ కలసీ సుత గిరి కన్యా శైవలినీ తట కల్పమహీరుహా జయ జయ దక్షిణ రజత క్షితిధర సంయమి సేవిత పాద సరోరుహా జయ జయ పీన జ్ఞాన ప్రసవాచల కన్యా కుచ దృఢ పరిరంభణ జయ జయ కృత దుర్గాధరణీధర సామ వినోద విహార విజృంభణ జయ జయ భారద్వాజాశ్రమ నవ సరసిజ కేళీవన పరితోషిత జయ జయ నీలక్ష్మాధర పుణ్యస్థల కాపాలిక భాషిత భూషిత జయ జయ మోహన తీర్థాలోకన సంభ్రమరత భవబంధ విమోచన జయ జయ సికి తీర్థాశ్రిత యోగీశ్వర మానస సంవిత్సుఖ సూచన జయ జయ సహస్రలింగాలయ దర్శన మాత్ర స్థిరామోదాపాదక జయ జయ ఘన మార్కండేయ మునీశ్వర తీర్థ నిషిక్త విపచ్ఛేదక జయ జయ నిర్జర నాయక తీర్థ స్నాతక జన కలుషేంధన పావక జయ జయ కరుణేక్షణ రక్షిత నిజ చరణారుణ పంకేరుహ సేవక. అవతరించండి. ఈ సంసార పయోదతిలోనబడి మేమిదీది దేహంబుపైన సల్మానక తేలుచున్ మునుగుచున్ ప్రాణ ప్రయాణోన్ముఖాయాసంబుల్ శత సంఖ్యలోర్చితిమి దేవా మమ్ము రక్షించి మిథ్యా సౌఖ్యంబులు చాలు నిత్య సుఖమిమ్మాయంచు ప్రార్థించినన్. ఈ సంసారమనే సముద్రంలో ఇది దేహముపై కాంక్షలు తీరక మునుగుతూ తేలుతూ ప్రాణాలు కోల్పోతున్న శ్రమను ఎన్నో జన్మలుగా అనుభవిస్తూ వచ్చాం. ఇక ఈ మిథ్యా సౌఖ్యాలు చాలించు తండ్రి, మాకు నిత్య సౌఖ్యదాయకమైన మోక్షాన్ని ప్రసాదించుదేవా అని ప్రార్థించాయి. డాయన్ పిల్చుక వారినిద్దరను అఖండ జ్ఞాన రూపంబును
వ్యాయామంబు సదృశ వస్తువు సమయాకారమున్ పుష్కర ప్రాయంబున్ విమలంబునైన తన సర్వవ్యాపక జ్యోతిలో సాయుధ్యంబనగూర్చే దేవతలకు ఆశ్చర్యంబు సంధిల్లగన్. కరుణాసముద్రుడైన పరమేశ్వరుడు ఆ రెండు ప్రాణులను దగ్గరకు తీసుకొని అఖండ జ్ఞానస్వరూపము, విమలము, అవాంగ్మానసగోచరము, కాలస్వరూపము, గగనాకారము, నిర్మలము అయిన తన సర్వవ్యాపకమైన జ్యోతిలో చేర్చుకొని సాయుధ్యాన్ని ప్రసాదించాడు. ఇది చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఆలింగూడుక క్రంబరను ఆలింగమునందు కలసెను, అది మొదలుగా చంద్రాలంకారుడు జగతీపాలక శ్రీకాళహస్తిపతి అనబలగెన్. ఆ విధంగా పాము ఏనుగులకు సాయుధ్యాన్ని ప్రసాదించిన ఈశ్వరుడు పార్వతీ సమేతుడై ఆ లింగమునందు కలిసి అదృశ్యమైపోయాడు. అప్పటి నుండి చంద్రచూడాలంకారుడైన మహేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా ప్రసిద్ధికెక్కాడు. భక్తుల పేర్లని తన నామంగా స్వీకరించిన దయాద్రమూర్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి. సాలెపురుగు, పాము, ఏనుగు చేసిన పూజా విధానాలు వేరు కావచ్చు, కానీ అంతఃసూత్రమైన భక్తి ఒక్కటే. పరమేశ్వరునికి కావలసింది నిర్మలమైన భక్తి మాత్రమే. ఈ భావాన్ని సూచిస్తూ నేను రాసిన పద్యాన్ని అవతరించండి. యుక్తినిలో తగట్టినది ఉన్నత గోపురమందిరములన్, భక్తిని పన్నగమ్మిడెను భవ్య ఫణాగ్ర విశేషరత్నముల్. శక్తిని చేసే సామజము చక్కని పూజలు పత్రితోడుతన్, భక్తియే మూల సూత్రమని, భక్తియే మూల సూత్రమని భర్గుడు కైకొని నొక్క రీతిగన్. భక్తియే మూల సూత్రమని భర్గుడు కైకొని నొక్క రీతిగన్. ఈ కథని ఆలకించిన వారికి, ఆదరించిన వారికి, ఆశీర్వదించిన వారికి అభివందనాలు, నమస్సులు. తరువాతి కథ 6వ భాగంలో విందాం. స్వస్తి.